గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము డిమాండ్ అనే లెసన్ను నేర్చుకుంటున్నాము. సాధారణ పరిభాషలో డిమాండ్ అంటే కోరిక అని అర్థము. ఈ కోరిక అనే పదాన్ని డిమాండ్కు పర్యాయ పదంగా వాడటం జరుగుతుంది. కానీ ఆర్థిక పరిభాషలో డిమాండ్ అంటే వస్తువు కావాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి, నిర్ణీత సమయంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తురాశి పరిమాణాన్ని మాత్రమే డిమాండ్ అంటారు. ఆర్థిక పరిభాషలో డిమాండ్ అంటే వస్తువు కావాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి, నిర్ణీత సమయంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తురాశి పరిమాణాన్ని డిమాండ్. The word demand has some features. డిమాండ్ అనే పదము కొన్ని ముఖ్య లక్షణాలను కలిగి ఉన్నది. అవి ఏమిటంటే డిజైర్ ఆఫ్ ద కమోడిటీ, ఎబిలిటీ టు పర్చేస్ ద కమోడిటీ, willingness to pay the price of the commodity. The demand is always at a price. The demand is always per unit of time, that is per week, per day, per month, per year. అంటే డిమాండ్ అనే పదముకు ఈ లక్షణాలు ఉన్నట్లయితే మాత్రమే మనం డిమాండ్గా చెప్పడం జరుగుతుంది. డిజైర్ ఆఫ్ ద, ఫర్ ఎగ్జాంపుల్, డిజైర్ ఆఫ్ ద కమోడిటీ. ఒక వస్తువు కావాలనే కోరిక ఉన్నంత మాత్రాన ఆ వస్తువుకు డిమాండ్ ఉన్నట్టు కాదు. డిజైర్ ఫర్ ద కమోడిటీ, ఒక వస్తువు కావాలనే కోరిక ఉన్నంత మాత్రాన ఆ వస్తువుకు డిమాండ్ ఉన్నట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు హైదరాబాదులో ఒక ఇల్లు కొనాలనే కోరిక ఉన్నది. ఇల్లు కొనాలనే కోరిక ఉన్నంత మాత్రాన హైదరాబాద్ ఇళ్లకు డిమాండ్ ఉన్నట్టు కాదు. నెక్స్ట్, ఎబిలిటీ టు పర్చేస్ ద కమోడిటీ అంటే వినియోగదారుడికి కొనుగోలు సామర్థ్యం కూడా, కోరికతో పాటు కొనుగోలు సామర్థ్యం కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కోరిక ఉన్నది కానీ కొనుగోలు సామర్థ్యం లేదు. అప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇల్లుకు డిమాండ్ ఉన్నట్ట లేదు. అదేవిధంగా విల్లింగ్నెస్ టు పే ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, కోరిక ఉన్నది, కొనుగోలు శక్తి ఉన్నది, కానీ చెల్లించే అభిలాష లేనట్లయితే ఆ వస్తువుకు డిమాండు లేనట్టు. నాకు కావాలనే కోరిక, హైదరాబాద్లో ఇల్లు కావాలనే కోరిక ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆదాయం ఉన్నది, కానీ చెల్లించాలనే అభిలాష లేదు. సో ఆ వస్తువుకు హైదరాబాద్లో ఇంటికి డిమాండు. అదేవిధంగా ద డిమాండ్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ఎ ప్రైస్ అంటే డిమాండ్, ఒక వస్తువుకు ఒక నిర్ణీతమైన ధర ఉండాలి. ధర లేనట్లయితే ఆ వస్తువుకు, ధర లేని వస్తువులకు డిమాండ్ ఉండదు. ఇప్పుడు నాకు కావాలనే కోరిక ఉన్నది, హైదరాబాద్లో ఇల్లు కావాలనే కోరిక ఉన్నది, ఆదాయం ఉన్నది, చెల్లించే అభిలాషణ ఉంది, కానీ ఆ వస్తువు యొక్క హైదరాబాద్లో ఇంటికి హైదరాబాద్లో ఉన్న ఇళ్లకు డిమాండు లేనట్టే. అదేవిధంగా ద డిమాండ్ ఈజ్ ఆల్వేస్ పర్ యూనిట్ ఆఫ్ టైం, డిమాండ్ పర్ వీక్, పర్ డే, పర్ మంత్, పర్ ఇయర్. నాకు ఇప్పుడు వస్తువు కావాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి, చెల్లించాలనే అభిలాషణ, ఒక నిర్ణీత ధర ఉండి ఆ వస్తువుకు ఒక నెలలోన, ఒక రోజులోన, ఒక సంవత్సరంలోన కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే, ఈ అన్ని లక్షణాలు కలిగి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఆ వస్తువుకు డిమాండ్ ఉందని నిర్వచించడం జరుగుతుంది. డిమాండ్ అంటే డిమాండ్ అనే పదానికి అర్థం ఏంటంటే వస్తువు కావాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి, చెల్లించాలనే అభిలాష, నిర్ణీత సమయంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తురాశి పరిమాణాన్ని మాత్రమే డిమాండ్ అంటారు. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మనం ఆ వస్తువు పరిమాణం, వస్తు సేవలకు డిమాండ్గా నిర్వచించలేము. సో ఈ డిమాండ్ ఒక వస్తువు యొక్క ధర నిర్ణయంలో డిమాండ్ మరియు సప్లై
అత్యధిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. వస్తువు యొక్క ఒక ఉత్పత్తిదారుడు తన వస్తువుల ఉత్పత్తిని ఆ వస్తువు యొక్క డిమాండ్పై ఉత్పత్తి చేయడం ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంపై ఆ వస్తువు యొక్క ధరను నిర్ణయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం ఎక్కువ ఉన్నట్లయితే ఉత్పత్తిదారుడు తన వస్తువులకు ధరను పెంచి అత్యధిక లాభాలను గడించడం, అదేవిధంగా ఆ వస్తువుకు డిమాండ్ లేనట్లయితే వినియోగదారుడు తన వస్తువు యొక్క ధరలను ఉత్పత్తిదారుడు తన యొక్క వస్తువుల ధరలను తగ్గించి తన వస్తువులను అమ్ముకోవడం జరుగుతుంది. అమ్ముకుని సాధారణ లాభాలను గడించడం జరుగుతుంది. అందువలన వస్తువు యొక్క ధరను నిర్ణయించడం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నది. నెక్స్ట్, డిమాండ్ ఫంక్షన్. డిమాండ్ ఫంక్షన్ని డిమాండ్ ప్రమేయము అంటాము. డిమాండ్ ప్రమేయం అంటే ఏంటి? డిమాండ్ ప్రమేయం అంటే డిమాండ్కు డిమాండ్ కారకాలకు మధ్య సాంకేతిక సంబంధాన్ని తెలియజేసేదాన్ని మనం డిమాండ్ ప్రమేయము అంటాము. అంటే డిమాండ్కు డిమాండ్ కారకాలకు మధ్య ఉన్న సాంకేతిక సంబంధాన్ని వివరించేదాన్నే మనం డిమాండ్ ప్రమేయము అంటాము. డిమాండ్ ప్రమేయము మరో విధంగా చెప్పాలంటే స్వతంత్ర కారకాల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి వివరించేదే డిమాండ్ ప్రమేయము. అంటే ఇక్కడ స్వతంత్ర కారకాలంటే డిమాండ్ నిర్ణయించే కారకాలు. అవి ఏమిటంటే ఆ వస్తువు యొక్క ధర, ఆ వస్తువు యొక్క ప్రత్యామ్నాయ పూర్వక వస్తువు ధరలు, అభిరుచులు, అలవాట్లు, వినియోగదారుని ఆదాయము, ఇవి స్వతంత్ర కారకాలు. వీటిని బట్టి ఆ వస్తువు యొక్క డిమాండ్ను నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి డిమాండ్ కారక సంబంధాన్ని వివరించేదే డిమాండ్ ప్రమేయము. ఈ డిమాండ్ ప్రమేయంను మనం గణిత రూపంలో నిర్వచించాము. ఈ క్రింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చును. అది dx ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ పిఎక్స్ పిఎస్ పిసి వై టీ. డిఎక్స్ అంటే ఆ వస్తువు యొక్క డిమాండ్, ఎఫ్ అంటే ప్రమేయము, పిఎక్స్ అంటే ఆ వస్తువు యొక్క ధర, పిఎక్స్ అంటే ఆ వస్తువు యొక్క ధర, పిఎస్ అంటే ఆ వస్తువుకున్న ప్రత్యామ్నాయ వస్తువులు, పిసి అంటే ఆ వస్తువుకున్న పూరక వస్తువులు, వై అంటే వినియోగదారుని ఆదాయము, టీ అంటే వినియోగదారుని అభిరుచులు, అలవాట్లుగా చెప్పడం జరిగింది. సో డిమాండ్ ప్రమేయము ఒక వస్తువు డిమాండ్ కారకాలకు మధ్య ఉన్న సాంకేతిక సంబంధాన్ని వివరిస్తుంది. దీన్ని ఈ క్రింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చును. అదేంటంటే dx ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ పిఎస్ పిసి వై అండ్ టీ. పిఎక్స్ పిఎస్ పిసి వైటీ ఇవి స్వతంత్ర కారకాలు, ఇవి స్వతంత్ర చలరాశులు. ఈ చలరాశుల్లో ఏమైనా మార్పు ఉన్నట్లయితే డిమాండ్లో మార్పు వస్తుంది. డిఎక్స్ అనేది చలరాశి, పిఎక్స్ పిఎస్ పిసి వై టీ స్వతంత్ర చలరాశులు. మరొకసారి చూద్దాం. డిమాండ్ ప్రమేయం అంటే డిమాండ్కు డిమాండ్ కారకాలకు సాంకేతిక సంబంధాన్ని వివరించేదే డిమాండ్ ప్రమేయము. క్లియర్? నెక్స్ట్, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. డిమాండ్ను నిర్ణయించే కారకాలు. డిమాండ్ను నిర్ణయించే కారకాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 1. Price of the commodity. Second one, price of substitutes and complementaries. Third one, income of the consumer. Fourth one, taste and preferences. Fifth one, population. Sixth one, technological changes. Seventh one, changes in weather. Eighth one, state of business. Next, price of the commodity అంటే ఆ వస్తువు యొక్క ధర. డిమాండ్ నిర్ణయించే అతి ముఖ్య నిర్ణయకాలలో అతి ముఖ్యమైన డిమాండ్ నిర్ణయించే అతి ముఖ్య కారకాల్లో ముఖ్యమైనది ఆ వస్తువు యొక్క ధర. మిగతా పరిస్థితులు మారినంత వరకు ఆ వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే డిమాండ్ తగ్గుతుంది. అదేవిధంగా ఆ వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే డిమాండ్ పెరుగుతుంది. ధరకు డిమాండ్కు విలోమాను సంబంధం కలిగి ఉన్నది. కాబట్టి ధర నిర్ణయించడంలో అన్నిటికన్నా ఆ వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయించడంలో ఆ వస్తువు యొక్క ధర అత్యధిక ప్రాధాన్యతను కలిగి ఉన్నది. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీ అంటే డిమాండ్ నిర్ణయించడంలో ఆ వస్తువుకున్న ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు మరియు పూరక వస్తువుల ధరలు
ఆ వస్తువు యొక్క డిమాండ్ జరుగుతుంది. ఏ విధంగానంటే ఒక ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు పెరిగినట్లయితే ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్, టీ ధర పెరిగినట్లయితే ఆటోమేటిక్గా కాఫీ డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా కాంప్లిమెంటరీ, ఆ వస్తువుకున్న పూరక వస్తువుల ధరలో మార్పులు ఏమైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ యొక్క డిమాండ్ పెట్రోల్ యొక్క ఫ్యూయల్ యొక్క ధర మారినట్లయితే, ధర పెరగడం కానీ తగ్గడం కానీ జరిగినట్లయితే ఆటోమేటిక్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ డిమాండ్ పరిమాణం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెట్రోల్ ధర పెరిగినట్లయితే ఆటోమేటిక్గా కార్ల డిమాండ్, ఆటోమొబైల్ డిమాండ్ తగ్గుతుంది. అదేవిధంగా పెట్రోల్ ధరలు తగ్గినట్లయితే, ఫ్యూయల్ ధర తగ్గినట్లయితే ఆటోమేటిక్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీకు డిమాండ్ పెరుగుతుంది. పూరక వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ విలోమాను సంబంధమును కలిగి ఉంటుంది. వినియోగదారుని ఆదాయంపై కూడా ఆ వస్తువు యొక్క డిమాండ్ ఆధారపడి ఉంటుంది. వినియోగదారుడి ఆదాయం పెరిగినట్లయితే ఆటోమేటిక్గా అతను కొనుగోలు చేసే వస్తు పరిమాణం పెరుగుతుంది. కాబట్టి వినియోగదారుని ఆదాయం కూడా ఆ వస్తువు డిమాండ్ నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వినియోగదారుని ఆదాయం పెరిగినట్లయితే ఆ వస్తువులకు ఉన్న డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా వినియోగదారుని ఆదాయం తగ్గినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. నెక్స్ట్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్. వినియోగదారుని యొక్క అభిరుచులు, అలవాట్లు కూడా ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంను నిర్ణయిస్తాయి. సో వినియోగదారుని అభిరుచులలో కానీ అలవాట్లలో కానీ మార్పులు వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వినియోగదారుడు గత కాలంలో అందరూ జీన్స్ ప్యాంట్ వేసుకునేవారు. కానీ వినియోగదారుని యొక్క అభిరుచిలో, అలవాట్లలో మార్పు రావడం వలన ఇప్పుడు ప్రస్తుతానికి జీన్స్ పాయింట్ ఎక్కువగా డిమాండ్ ఉన్నది. ఎందుకంటే వినియోగదారుని అభిరుచులు, అలవాట్లలో మార్పు రావడం వల్ల ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో మార్పు వస్తుంది. అదేవిధంగా ఒక వస్తువు జనాభా ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జనాభా ఎక్కువగా ఉన్నట్లయితే నిత్యావసర వస్తువులైనటువంటి ఆహారము, కూడుకు డిమాండ్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయంలో జనాభా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, టెక్నాలజికల్ చేంజెస్ అంటే సాంకేతికపరమైన మార్పులు ఆ వస్తువు యొక్క డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, టెక్నాలజీ చేంజ్ కాకముందు, సెల్ ఫోన్స్ రాకముందు మనమందరము ల్యాండ్ లైన్ను ఉపయోగించే వాళ్ళము. కానీ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ లైన్ ఉపయోగం అయింది. అంటే ల్యాండ్ లైన్ల డిమాండ్ పరిమాణం తగ్గింది. టెక్నాలజికల్ చేంజెస్ ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంను నిర్ణయిస్తుంది. సో సాంకేతిక మార్పులు వచ్చినప్పుడు పాత వస్తువుల విషయంలో కొత్త వస్తువులకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్, చేంజెస్ ఇన్ వెదర్ కండిషన్ అంటే వాతావరణ మార్పులు కూడా వస్తువు యొక్క డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, శీతాకాలంలో ఉలెన వస్తువులకు, ఎండాకాలంలో చల్లని పానీయాలకు, వర్షాకాలంలో గొడుగుకు డిమాండ్ ఉంటుంది. మరి ఇతర కాలంలో, ఫర్ ఎగ్జాంపుల్, చలికాలంలో ఐస్ క్రీమ్కు డిమాండ్ ఉండదు. ఎందుకంటే కాలాన్ని బట్టి డిమాండ్ మారుతుంది. సో అదే ఐస్ క్రీమ్కు డిమాండ్ ఉంటుంది. వాతావరణ పరిస్థితులు కూడా ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంను నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్, స్టేట్ ఆఫ్ బిజినెస్
అంటే ఒక దేశ ఆర్థిక పరిస్థితి కూడా డిమాండ్ను నిర్ణయించడం జరుగుతుంది. దేశ ఆర్థిక వృద్ధి ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయం ఎక్కువగా ఉండి ఆ వస్తువులకు డిమాండ్ ఎక్కువ, వస్తువు సేవలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి లేకుండా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆదాయం తగ్గి వినియోగదారులు వినియోగించే వస్తువుల డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. కాబట్టి ఒక వస్తువు యొక్క డిమాండ్ దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. సో డిమాండ్ నిర్ణయించే అంశాలు ఇవి: ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, price of substitute and complementaries, income of the consumer, taste and preferences, population, technological changes in weather, state of business. Next, law of demand సూత్రం అనే ఒకసారి మనం other things being equal, if price of the commodity falls, the quantity demand of it will rise, and if price of the commodity rises, its quantity demand will decline. మిగతా పరిస్థితులు సమానంగా ఉన్నప్పుడు, స్థిరంగా ఉండి ఒక వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా ఒక వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ తగ్గుతుంది. ఒక వస్తువు యొక్క డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ సూత్రము వస్తువు యొక్క ధరకు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. సో మిగతా పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు ఒక వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే డిమాండ్ తగ్గుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ధర పెరిగినట్లయితే డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గినట్లయితే డిమాండ్ పెరుగుతుంది. సో ధరకు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని డిమాండ్ సూత్రం వివరిస్తుంది. సో డిమాండ్ సూత్రంను మార్షల్ ఈ క్రింది విధంగా నిర్వచించాడు: ద అమౌంట్ డిమాండ్ ఇంక్రీజెస్ with a fall in price and diminishes with a rise in price when other things remain constant. మిగతా పరిస్థితులు స్థిరంగా ఉంచి ఒక వస్తువు ధరను పెరిగినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము తగ్గుతుంది. అదేవిధంగా ఆ వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే పరిమాణం పెరుగుతుంది. The law of demand explains the relationship between the price and quantity demand of the commodity. Demand varies with price. In other words, if the price is low, demand will be high, and if the price is high, demand will be low. So, డిమాండ్ సూత్రం ధరకు డిమాండ్కు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఒక వస్తువు ధర పెరిగినట్లయితే డిమాండ్ తగ్గుతుంది. అదేవిధంగా వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే డిమాండ్ పరిమాణము ధరకు డిమాండ్కు విలోమ సంబంధం తెలియజేస్తుంది. నెక్స్ట్, డిమాండ్ షెడ్యూల్ అంటే డిమాండ్ పట్టిక అంటే వినియోగదారుడు డిమాండ్ షెడ్యూల్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ప్రైసెస్ అండ్ క్వాంటిటీస్. డిమాండ్ షెడ్యూల్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ప్రైసెస్ అండ్ క్వాంటిటీస్ అంటే డిమాండ్ పట్టిక అంటే మార్కెట్లో ఉన్న వస్తువుల యొక్క ధరలు మరియు వస్తువు యొక్క పరిమాణమును వివరించేదాన్నే మనం డిమాండ్ షెడ్యూల్ అంటాము. That is, a demand schedule states the relationship between the two variable. అంటే ధరకు డిమాండ్ పరిమాణకు మధ్య ఉన్న చలరాశుల మధ్య ఉన్న సంబంధాన్ని డిమాండ్ షెడ్యూల్ వివరిస్తుంది. ప్రైస్ అండ్ క్వాంటిటీ. ఇన్ అదర్ వర్డ్స్, డిమాండ్ షెడ్యూల్ మీన్స్ ఏ లిస్ట్ ఆఫ్ ద క్వాంటిటీస్ డిమాండెడ్ ఎట్ వేరియస్ ప్రైసెస్ ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఏ మార్కెట్. డిమాండ్ షెడ్యూల్ ఈజ్ టు బి 2 types. అంటే డిమాండ్ షెడ్యూల్ అంటే డిమాండ్ మార్కెట్లో వివిధ రకాల ధరల వద్ద డిమాండ్ చేయబడ్డ వస్తువుల పరిమాణంను ఒక నిర్ణీత సమయంలో నిర్ణీత మార్కెట్లో వివిధ ధరల వద్ద వస్తువుల పరిమాణము ఏ విధంగా ఉన్నదనేది డిమాండ్ షెడ్యూల్ తెలియచేస్తుంది. ఈ డిమాండ్ షెడ్యూల్ని 2 రకాలు: ఒకటి ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, 2 మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఇప్పుడు మనం ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ గురించి నేర్చుకుందాం. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ వేరియస్ క్వాంటిటీస్ ఆఫ్ ఏ కమోడిటీ పర్చేజ్ ఎట్ డిఫరెంట్ ప్రైసెస్ బై ఎ సింగిల్ కన్జ్యూమర్ ఇన్ ద మార్కెట్. ఒక వినియోగదారుడు వివిధ ధరల వద్ద ఎంత పరిమాణంలో
వస్తువులను కొనుగోలు చేశాడో తెలియజేసేదే వ్యక్తిగత డిమాండ్ పట్టిక. ఒక వినియోగదారుడు వివిధ ధరల వద్ద వివిధ పరిమాణాల్లో వివిధ పరిమాణాల వస్తువు కొనుగోలు చేశాడో తెలియజేసేదే వ్యక్తిగత డిమాండ్. An individual demand schedule is a list of various quantities of a commodity purchased at a different prices by a single consumer in the market. మార్కెట్లో ఒక వినియోగదారుడు వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేశాడో తెలియజేసేదే డిమాండ్ పట్టిక. ఈ డిమాండ్ పట్టికను ఈ క్రింది టేబుల్ ద్వారా వివరించడం జరిగింది. సో ప్రైసెస్ ఆఫ్ యాపిల్స్, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్. యాపిల్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఇన్ యూనిట్స్. సో ప్రైస్ యాపిల్ యొక్క ధరలు ఎలా ఉన్నాయంటే 50 రూపాయలు ఉన్నప్పుడు వినియోగదారుడు కొనుగోలు చేసిన యాపిల్స్ పరిమాణం ఎంత అంటే 5 యూనిట్లు. అదేవిధంగా 50 రూపాయల నుండి యాపిల్ ధర 40 రూపాయలకు తగ్గినప్పుడు కొనుగోలు చేసిన యాపిల్ పరిమాణం 10 యూనిట్లు. అదేవిధంగా 40 నుండి 30 రూపాయల ధరకు తగ్గినప్పుడు వినియోగదారుడు కొనుగోలు చేసిన లేదా డిమాండ్ చేసిన వస్తువు పరిమాణం 15 యూనిట్లు. అదేవిధంగా యాపిల్ యొక్క ధర 20 రూపాయలకు తగ్గినప్పుడు వినియోగదారుడు కొనుగోలు చేసిన యాపిల్ పరిమాణం ఎంత అంటే 20. అదేవిధంగా యాపిల్ ధర 20 రూపాయల నుండి 10 రూపాయలకు తగ్గినప్పుడు యాపిల్ పరిమాణం ఎంత అంటే 25. సో పై పట్టికను పరిశీలించినట్లయితే యాపిల్ వస్తువు యొక్క ధర తగ్గుతున్న కొద్దీ వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువు పరిమాణం పెరుగుతుంది. కాబట్టి వస్తువు ధరకు మరియు డిమాండ్కు ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉన్నది. అంటే వస్తువు ధరకు మరియు డిమాండ్కు విలోమాను సంబంధము కలిగి ఉన్నది. సో మనం పై పట్టికను పరిశీలించినట్లయితే వినియోగదారుడు ధర తగ్గుతున్న కొద్దీ అతను వినియోగించే వస్తువుల పరిమాణం పెరుగుతున్నది. అతను డిమాండ్ చేసే వస్తువుల పరిమాణం పెరుగుతూ ఉన్నది. సో ధరకు డిమాండ్కు విలోమాను సంబంధము కలిగి ఉన్నది. దీన్ని ఇండివిజువల్ డిమాండ్ టేబుల్ను ఇప్పుడు మనం ఒక కరువు రూపంలో ఇండివిజువల్ డిమాండ్ కరువు రూపంలో వివరించడం జరుగుతుంది. సో ఇండివిజువల్ డిమాండ్ కరువుపై OX అక్షంపై క్వాంటిటీ ఆఫ్ డిమాండ్, OY అక్షంపై ప్రైస్ను తీసుకున్నాము. అంటే X అక్షంపై పరిమాణంను, OY అక్షంపై ధరను తీసుకున్నాము. DD అనేది ఇండివిజువల్ డిమాండ్ వైయక్తిక డిమాండ్ కరువు. సో OX అక్షంపై ఇప్పుడు చూసినట్లయితే 0 నుండి 5 రూపాయలు, 0 నుండి ధర 50 రూపాయలు ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వస్తువు పరిమాణం 5. అదేవిధంగా వస్తువు ధర తగ్గినప్పుడు 50 నుండి 40 రూపాయలు తగ్గినప్పుడు వినియోగదారుడు డిమాండ్ చేసిన వస్తువు పరిమాణం 10. అదేవిధంగా 40 నుండి 30కి తగ్గినప్పుడు వస్తువు యొక్క ధర 30కి తగ్గినప్పుడు అతను డిమాండ్ చేసిన వస్తువు పరిమాణం 15. అదేవిధంగా 40 నుండి 30కి తగ్గినప్పుడు అతను కొనుగోలు చేసిన వస్తువు పరిమాణం 15. 30 నుండి 20 రూపాయలకు తగ్గినప్పుడు అతను కొనుగోలు చేసిన వస్తువు పరిమాణము 20. అదేవిధంగా 20 రూపాయల నుంచి 10 రూపాయలకు తగ్గినప్పుడు వస్తువు ధర అతను కొనుగోలు చేసిన వస్తువు పరిమాణము 25. సో DD డిమాండ్ రేఖ ఈ అన్నిటినీ కలుపుకుంటూ వెళ్తే, సో ఈ అన్ని పాయింట్స్ని కలిపి ABCDE అనే రేఖ మనకు DD డిమాండ్ రేఖపై ABCD అనే పాయింట్ను అన్నీ కలిపినట్లయితే వివిధ ధరల వద్ద వివిధ పరిమాణంలో కొనుగోలు చేసిన వస్తువు రాశి మనకు తెలుస్తుంది. The demand curve DD represents the inversal relationship between the price and quantity demand. DD డిమాండ్ రేఖ ధరకు మరియు డిమాండ్ తెలుపుతుంది. ఎందుకంటే DD డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంది. సో నెక్స్ట్ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. వైయక్తిక డిమాండ్ అంటే ఒక వినియోగదారుడు మార్కెట్లో వివిధ ధరల వద్ద
ఎంతెంత పరిమాణంలో వస్తువులు కొన్నాడో తెలియజేసేదే ఒక వైయక్తిక డిమాండ్ పట్టిక అయితే, మార్కెట్ డిమాండ్ పట్టిక అంటే మార్కెట్లో సాధారణంగా మార్కెట్లో చాలామంది వినియోగదారులు ఉంటారు. ఆ చాలామంది వినియోగదారులు వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో వస్తువు కొనుగోలు చేశారో ఇదే మార్కెట్ డిమాండ్ పట్టిక. ఇన్ ఏ మార్కెట్ there exist a number of consumers who purchase various quantities of a commodity at the corresponding prices. Market demand schedule refers the total demand for a commodity at particular period of time at various prices in a market. అంటే సాధారణంగా మార్కెట్లో అనేక మంది వినియోగదారులు ఉంటారు. ఆ అనేక మంది వినియోగదారులు వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేశారో తెలియజేసేదే మార్కెట్ డిమాండ్. ఈ మార్కెట్ మరో విధంగా చెప్పాలంటే వైయక్తిక డిమాండ్ పట్టికలను కలిపినట్లయితే మార్కెట్ డిమాండ్ పట్టిక వస్తుంది. దీన్ని ఈ క్రింది పట్టిక టేబుల్ ద్వారా తెలుసుకుందాం. ప్రైసెస్ యాపిల్స్, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఏ, క్వాంటిటీ ఆఫ్ అంటే మార్కెట్లో ముగ్గురు వినియోగదారులు ఉన్నారు. ఆ వినియోగదారులకు సంబంధించిన మార్కెట్ డిమాండ్ పట్టికను ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రైసెస్ ఆఫ్ యాపిల్స్, క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ ఏ, క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ బి, క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ సి, మార్కెట్ డిమాండ్ ఫర్ యాపిల్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే 25, 24, 23, 22, 21. సో 25 రూపాయల ధర ఉన్నప్పుడు, యాపిల్ ధర ఉన్నప్పుడు ఏ 4 యాపిల్స్ని కొనడం జరిగింది. అదేవిధంగా బి 5 యాపిళ్లను కొనడం జరిగింది. సి 6 యాపిళ్లను కొనడం జరిగింది. మొత్తం డిమాండ్ యాపిల్ యొక్క మార్కెట్లో మొత్తం డిమాండ్ ఎంత అంటే 25 రూపాయలు ఉన్నప్పుడు 15 యాపిల్స్ వివిధ వినియోగదారులు కొనుగోలు చేశారు. అదేవిధంగా 25 రూపాయల నుంచి 24 రూపాయలకు ధర తగ్గించినప్పుడు ఏ అనే వినియోగదారుడు 6 యాపిళ్లను, అదేవిధంగా బి అనే వినియోగదారుడు 8 యాపిళ్లను, సి అనే వినియోగదారుడు 10 యాపిళ్లను కొనుగోలు చేయడం జరిగింది. మార్కెట్లో కొనుగోలు చేయబడ్డ యాపిల్స్ ఎంత అంటే మొత్తం 24. అదేవిధంగా 24 రూపాయల నుండి 23 రూపాయలకు తగ్గించినప్పుడు ధరను 23 రూపాయలకు తగ్గించినప్పుడు ఏ 8 యాపిళ్లను కొనుగోలు చేయడం జరిగింది, బి 11 యాపిళ్లను కొనుగోలు చేయడం జరిగింది, సి 14 యాపిళ్లను కొనుగోలు చేయడం జరిగింది. కానీ మార్కెట్లో కొనుగోలు చేయబడ్డ యాపిల్స్ ఎంత అంటే 23 రూపాయల ధర వద్ద 33 యాపిల్స్. అదేవిధంగా వస్తువు ధర 23 నుండి 22కు తగ్గించినప్పుడు ఏ అనే వినియోగదారుడు కొనుగోలు చేసిన యాపిల్ పరిమాణం 10, బి అనే వినియోగదారుడు 14, డి అనే వినియోగదారుడు 18 యాపిళ్లు కొనుగోలు చేశారు. కానీ మార్కెట్లో కొనుగోలు చేయబడ్డ యాపిళ్ల పరిమాణం 42. అదేవిధంగా యాపిల్ యొక్క ధర 22 రూపాయల నుండి 21కి తగ్గించినప్పుడు ఏ అనే వినియోగదారుడు కొనుగోలు చేసిన యాపిల్ పరిమాణం 12, బి అనే వినియోగదారుడు కొనుగోలు చేసిన యాపిల్ పరిమాణం 17, సి అనే వినియోగదారుడు కొనుగోలు చేసిన యాపిల్ పరిమాణం 22. మొత్తం మార్కెట్లో కొనుగోలు చేయబడ్డ యాపిళ్ల పరిమాణం 51. పై పట్టికను పరిశీలించినట్లయితే వినియోగదారుల మార్కెట్ డిమాండ్ వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువుల పరిమాణం ధర తగ్గుతున్న కొద్దీ డిమాండ్ చేసే వస్తువు పరిమాణం పెరుగుతుంది. అంటే అన్ని వ్యక్తిగత డిమాండ్లను కలిపినట్లయితే మనకు మార్కెట్ డిమాండ్ వస్తుంది. మార్కెట్ డిమాండ్ వస్తువు ధర వైయక్తిక డిమాండ్ పట్టికలో విలోమాన సంబంధం ఉన్నట్టు మార్కెట్ డిమాండ్ షెడ్యూల్లో కూడా ధరకు డిమాండ్కు విలోమాను సంబంధం ఉన్నది. దీన్ని ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా తెలుసుకోవచ్చును. మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ కరువు చూసినట్లయితే ఏ వినియోగదారుడి యొక్క డిమాండ్
బి వినియోగదారుడి యొక్క డిమాండ్, సి వినియోగదారుల యొక్క డిమాండ్, ముగ్గురు యొక్క వినియోగదారుల యొక్క కొనుగోలు పరిమాణం, వివిధ ధరల వద్ద కొనుగోలు పరిమాణం, సి ఏ ప్లస్ బి ప్లస్ సి మార్కెట్ డిమాండ్ కరువును చూసినట్లయితే మార్కెట్ డిమాండ్ కరువు డిడి అనే ఎండి అనే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రింది వాలి ఉంది. సో మార్కెట్ డిమాండ్లో కూడా ధరకు డిమాండ్కు విలోమాను సంబంధం ఉన్నది. నెక్స్ట్ ఎజెన్షన్స్ ఆఫ్ ద లా ఆఫ్ డిమాండ్. డిమాండ్ సూత్రానికి ప్రమేయాలు. డిమాండ్ సూత్రం ఈ క్రింది ప్రమేయాలపై ఆధారపడి నిర్మించడం జరిగింది. ఈ ప్రమేయాలు లేనట్లయితే డిమాండ్ సూత్రంను మనం నిర్మించలేము. అవి ఏంటంటే, ఒకటి, నో చేంజెస్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. వినియోగదారుని ఆదాయంలో మార్పు ఉండకూడదు. మార్పు ఉన్నట్లయితే డిమాండ్ సూత్రాన్ని మనము నిర్మించలేము. అదేవిధంగా నో చేంజెస్ ఇన్ ద టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్. వినియోగదారుని అభిరుచుల్లో ప్రాధాన్యంలో అలవాట్లలో మార్పు ఉండకూడదు. వినియోగదారుని ఆదాయంలో అభిరుచులలో కానీ అలవాట్లలో కానీ ప్రాధాన్య క్రమంలో కానీ మార్పులు వచ్చినట్లయితే మనం డిమాండ్ సూత్రాన్ని నిర్మించలేము. అదేవిధంగా నో చేంజెస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్. నో చేంజెస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఆ వస్తువు యొక్క ప్రత్యామ్నాయ వస్తువుల పూరక వస్తువుల ధరలలో మార్పు ఉండకూడదు. నో న్యూ సబ్స్టిట్యూట్స్ ఆర్ డిస్కౌంట్ అంటే కొత్త ప్రత్యామ్నాయ వస్తువులను మార్కెట్లో తీసుకొని రాకూడదు. ఏవి సమీప భవిష్యంలో ప్రత్యామ్నాయ వస్తువుల ఉత్పత్తి ఉండదు. నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫ్యూచర్ ప్రైసెస్ చేంజెస్ అంటే భవిష్యత్తులో ఏ విధమైన ధరల మార్పు ఉండదనే ప్రమేయాల ఆధారంగా మనం డిమాండ్ సూత్రంను నిర్మించడం జరిగింది. డిమాండ్ సూత్రం మనం ముందే నేర్చుకున్నాం. ఒక వస్తువు మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి ఒక వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. అదేవిధంగా ఆ వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. ధరకు డిమాండ్ విలోమాను సంబంధం ఉన్న నేర్చుకోవడం జరిగింది. సో అది కావాలంటే ఈ ప్రమేయాలను ఉన్నప్పుడు మాత్రమే మనకు డిమాండ్ సూత్రాన్ని నిర్మించగలుగుతాము. నెక్స్ట్ డిమాండ్ సూత్రానికి మినహాయింపులు. సో డిమాండ్ సూత్రం మనం చెప్పాము. డిమాండ్ సూత్రం ఏం చెప్తుంది? ఒక వస్తువు మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి ఒక వస్తువు ధర పెరిగినట్లయితే డిమాండ్ తగ్గుతుంది, వస్తువుల కొనుగోలు చేసే పరిమాణము తగ్గుతుంది. అదేవిధంగా వస్తువు ధర తగ్గినట్లయితే ఆ వస్తువు యొక్క వినియోగదారుడు వస్తువులను కొనుగోలు చేసే పరిమాణం పెరుగుతుంది. ధరకు డిమాండ్కు విలోమాను సంబంధం ఉందని నిర్వచించాము. కానీ ఈ క్రింది సందర్భములలో డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులు కలవు. అంటే ఇక్కడ డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలక ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ఒకసారి చూద్దాం. ద లా ఆఫ్ డిమాండ్ ఈజ్ ఎ జనరల్ స్టేట్మెంట్ స్టేటింగ్ దట్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ కమోడిటీ ఆర్ ఇన్వర్సల్లీ రిలేటెడ్ బట్ ఇన్ certain situations more will be demanded at a higher price and less will be demanded at a lower price. In such a cases the demand curve slopes upward from left to right, which is called exceptional demand curve as shown in the figure. అంటే సాధారణంగా డిమాండ్ సూత్రం ఏమని నిర్వచించామంటే మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి ఒక వస్తువు యొక్క ధరను పెంచినట్లయితే ఆ వస్తువును కొనుగోలు చేసే వస్తువు పరిమాణము తగ్గుతుంది. అదేవిధంగా వస్తువు యొక్క ధరను తగ్గించినట్లయితే ఆ వస్తువులను వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువు పరిమాణం పెరుగుతుంది. ధరకు డిమాండ్కు విలోమాను సంబంధం ఉన్నది. కానీ కొన్ని సందర్భాలలో ఒక వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే డిమాండ్ పరిమాణం పెరుగుతుంది, ధర తగ్గినట్లయితే డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. దీన్నే డిమాండ్ సూత్రానికి మినహాయింపులు అంటాము. ఈ డిమాండ్ సూత్రానికి మినహాయింపులలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. దీనిని ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా తెలుసుకోవచ్చును. ఓఎక్స్ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ఓవై అక్షంపై ధరను సూచించాము.
మొట్టమొదటగా ధర డిడి అనేది డిమాండ్ రేఖ. మొట్టమొదటగా ధర ఓపీ ఉన్నప్పుడు డిమాండ్ పరిమాణం ఓక్యూగా ఉన్నది. అదేవిధంగా ధర ఓపీ నుంచి OP1కు పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం ఓక్యూ నుంచి OQ1కు పెరిగింది. సో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉన్నది. సో ధరకు డిమాండ్ పరిమాణమునకు ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉన్నది. ఇది డిమాండ్ సూత్రానికి. దిస్ ఈజ్ ద కాంట్రరీ టు ద లా ఆఫ్ డిమాండ్. So quantities demand are shown on OX axis and prices are shown on OY axis. DD is the exceptional demand curve which slopes from left to right upwards. When prices increases from OP to OP1, quantity demanded also increases from OQ to OQ1. This is contrary to the law of demand. Demand సూత్రముకు విరుద్ధమైనది. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. డిమాండ్ సూత్రానికి మినహాయింపులు. డిమాండ్ సూత్రానికి మినహాయింపులు ఇవి ఈ క్రింది ఉన్నాయి. అవి 1 గిఫెన్ పారాడాక్స్, 2 వెబ్లెన్ ఎఫెక్ట్, 3rd వన్ స్పెక్యులేషన్, 4th వన్ ఇల్యూషన్. గిఫెన్ పారాడాక్స్. గిఫెన్ అనే బ్రిటిష్ ఆర్థికవేత్త ఈ గిఫెన్ పారాడాక్స్ను గిఫెన్ అనే ఆర్థికవేత్త గిఫెన్ అనే ఆర్థికవేత్త బ్రిటిష్ ఆర్థికవేత్త అక్కడ ఉన్న శ్రామికులను అబ్జర్వ్ చేసి ఆ శ్రామికులు ఒక వస్తువు ధర పెరిగినప్పుడు నాసిరకమైన వస్తువుల వినియోగము అత్యధికంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ నాసిరకమైన వస్తువుల ధరలు తగ్గినట్లయితే వాటి యొక్క వినియోగం నాసిరకమైన వస్తువుల వినియోగం తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ శ్రామికుల యొక్క వాస్తవిక ఆదాయం పెరగడం వలన ఆ పెరిగిన ఆదాయానికి వేరే వస్తువులకు కొనుగోలు చేయడం జరుగుతుంది. అందువలన ఇది డిమాండ్ సూత్రానికి మినహా చెప్పవచ్చు. వస్తువుల విషయంలో వినియోగదారుడు నాసిరకమైన వస్తువుల విషయంలో వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువు పరిమాణము తగ్గిపోతుంది, డిమాండ్ చేసే వస్తువు పరిమాణం తగ్గుతుంది. అదేవిధంగా నాసిరకమైన వస్తువుల విషయంలో వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే వాటిని కొనుగోలు చేసే పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ధర పెరిగినట్లయితే వినియోగదారుడు మిగతా వస్తువును కొనుగోలు చేసే ఆదాయాన్ని ఈ నిత్యావసర వస్తువులు నాసిరకమైన వస్తువులను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం జరుగుతుంది. దీన్నే గిఫెన్ పారాడాక్స్ అంటాము. ఇక్కడ తక్కువ మన్నిక నాసిరకమైన వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. అంటే వస్తువు ధరకు డిమాండ్కు అనులోమాను సంబంధం, ప్రత్యక్ష సంబంధంను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వెబ్లెన్ ఎఫెక్ట్ ప్రెస్టీజియస్ గూడ్స్. అంటే వెబ్లెన్ అనే ఆర్థికవేత్త ఈ వెబ్లెన్ ఎఫెక్ట్ అనే ఆర్థికవేత్త ఈ గౌరవ సూచక వస్తువుల విషయంలో ధరకు డిమాండ్కు అనులోమాను సంబంధం ఉంటుంది. ఎందుకంటే ధనవంతులు ధర అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆ వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ధర తక్కువగా ఉంటుందో అప్పుడు తన గౌరవ మర్యాదలు ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆ వస్తువులను కొనుగోలు చేయడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ప్రస్తుత కాలంలో యాపిల్ ఫోన్స్ ఒక స్టేటస్ సింబల్గా చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యాపిల్ ఫోన్ యొక్క ధర ఎక్కువగా ఉన్నప్పుడు అత్యధిక డిమాండ్ అంటే ధనవంతులు అత్యధికంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. కానీ యాపిల్ ఫోన్ యొక్క ధరలు తగ్గినట్లయితే సాధారణ మానవుడు కొంటాడు. కాబట్టి ధనవంతులు ఈ యాపిల్ ఫోన్ను కొనడం తగ్గిస్తారు. కాబట్టి ఈ గౌరవ సూచిక వస్తువుల విషయంలో ధర తగ్గినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము తగ్గిపోతుంది. ఆ గౌరవ సూచిక వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోయి డిమాండ్కు అనులోమాను సంబంధం ఉన్నది.
ధరకు డిమాండ్కు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. నెక్స్ట్ స్పెక్యులేషన్ అంటే సట్టా వ్యాపారం, అంచనా వ్యాపారం. భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న ధరల కంటే భవిష్యత్తులో ఎక్కువ ధరలు ఉంటాయి, ఆ వస్తువులకు ఎక్కువ ధరలు పెరుగుతాయని ఊహించినట్లయితే ఇప్పుడున్న వస్తువు డిమాండ్ పరిమాణం అత్యధికంగా ఉంటుంది. భవిష్యత్తులో వస్తువు యొక్క ధరలు తగ్గుతాయని అనుకుంటే ఇప్పుడు వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువు పరిమాణం తగ్గించడం జరుగుతుంది. అంటే వస్తువుల యొక్క డిమాండ్ తగ్గుతుంది. అంటే భవిష్యత్తులో వస్తువులు ధరలు పెరుగుతాయంటే ఆ వస్తువులకు డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. అంటే ధరకు డిమాండ్కు అనులోమాను సంబంధం, ప్రత్యక్ష సంబంధంను కలిగి ఉంది. సట్టా వ్యాపారము, స్పెక్యులేషన్ బిజినెస్ విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ధరకు డిమాండ్కు అనులోమాను సంబంధం ఉంటుంది. నెక్స్ట్ ఇల్యూషన్, భ్రాంతి అంటే ఒక వస్తువు యొక్క మనకు సాధారణమైన భ్రాంతి, ఇల్యూషన్ ఏముంటుందంటే అత్యధికంగా ధర ఉన్న వస్తువులు మన్నికైన వస్తువులుగా భావించడం జరుగుతుంది. అదే వస్తువు ధర తక్కువగా ఉంటే ఆ వస్తువులు మనం నాసిరకంగా భావించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మార్కెట్లో డవ్ షాంపూ కానీ, హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కానీ చూసినట్లయితే, డవ్ షాంపూ మొట్టమొదట మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు వాటి ధర 5 రూపాయలుగా ఉండేది. ఒక ప్యాకెట్ ధర 5 రూపాయలు ఉండేది. కాబట్టి ఈ షాంపూని ధనికులు మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత రాను ఈ షాంపూల యొక్క ధర తగ్గించడం వలన ఆ షాంపూల యొక్క డిమాండ్ పరిమాణం తగ్గింది. ఎందుకంటే ఈ షాంపూలను ధనికులు ఒక స్టేటస్గా, అంటే వస్తువు యొక్క ధర ఎక్కువగా ఉంటే ఆ వస్తువులు మన్నిక కల వస్తువులని, వస్తువు యొక్క ధర తక్కువగా ఉంటే అవి నాసిరకమైన వస్తువులని మనకు ఒక భ్రాంతిని కల్పించడం జరుగుతుంది. ఇవి డిమాండ్ సూత్రానికి మినహాయింపులు. ఒక్కసారి మనం ఈరోజు పాఠాన్ని డిమాండ్, సాధారణ పరిభాషలో డిమాండ్ అంటే వస్తువు కావాలనే కోరికనే డిమాండ్ అనే పదంను సాధారణంగా డిమాండ్ అనే పదంను పర్యాయ పదంగా కోరిక అనే పదమును వాడటం జరుగుతుంది. కానీ ఆర్థిక పరిభాషలో డిమాండ్ అంటే వస్తువు కావాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి, నిర్ణీత సమయంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తు రాశి పరిమాణాన్ని మాత్రమే డిమాండు. సాధారణంగా వినియోగదారుడికి కోరిక ఉన్నంత మాత్రాన ఆ వస్తువుకు డిమాండు ఉన్నట్టు కాదు. కోరికతో పాటు కొనుగోలు శక్తి ఉన్న ఆ వస్తువుకు డిమాండు ఉన్నట్టు కాదు. కోరికతో పాటు కొనుగోలు శక్తి, చెల్లించాలనే అభిలాషతో పాటు నిర్ణీత ధర వద్ద నిర్ణీత సమయానికి నిర్ణీత మార్కెట్లో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తురాశి పరిమాణాన్ని డిమాండ్ అంటారు. డిమాండ్ అనే పదము ఈ కింది లక్షణాలను కలిగి ఉంటుంది. ఒకటి, డిజైర్ ఫర్ ద కమోడిటీ, వస్తువు కావాలనే కోరిక. ఎబిలిటీ టు పర్చేస్ ద కమోడిటీ, కొనుగోలు సామర్థ్యము, చెల్లించే అభిలాష, నిర్ణీత ధర వద్ద నిర్ణీత సమయంలో నిర్ణీత మార్కెట్లో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తురాశి పరిమాణాన్ని మాత్రమే డిమాండ్ అండ్. ఈ 5 అంశాల్లో ఏది లోపించినా దానిని డిమాండ్గా పరిగణించలేము. కాబట్టి ఈ 5 అంశాలు అనే ఉన్నట్లయితే మనము దాన్ని డిమాండ్గా పరిగణించవచ్చు. సో డిమాండ్ ఫంక్షన్, డిమాండ్ ప్రమేయం అంటే డిమాండ్ కారకాలకు మధ్య ఉన్న సాంకేతిక సంబంధాన్ని వివరించేదే డిమాండ్ ప్రమేయము. డిమాండ్ ప్రమేయంను గణిత సమీకరణంలో ఈ క్రింది విధంగా చూపించవచ్చు. dx ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ px, ps, pc, y, t.
డిఎక్స్ అనేది ఇక్కడ పరతంత్ర చలరాశి, పిఎక్స్, పిఎస్, పిసి, వైటి స్వతంత్ర చలరాశులు. స్వతంత్ర చలరాశుల్లో మార్పుల వలన పరతంత్ర చలరాశి వస్తుందో చేసేదే డిమాండ్ ప్రమేయము. పరతంత్ర చలరాశిలో స్వతంత్ర చలరాశుల్లో మార్పు వలన పరతంత్ర చలరాశి ఆధార చలరాశిలో మార్పు ఎలా వస్తుంది అనేది తెలియజేసేదే డిమాండ్ ప్రమేయము. సో డిమాండ్ను నిర్ణయించే అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అవి ఒకటి ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ. డిమాండ్ నిర్ణయించే అంశాల్లో మొట్టమొదటి ఆ వస్తువు యొక్క ధర, నెక్స్ట్ ఆ వస్తువు యొక్క ప్రత్యామ్నాయ పూర్వక వస్తువు యొక్క ధరలు, ఆ వినియోగదారుని యొక్క ఆదాయము, వినియోగదారుని యొక్క అభిరుచులు, అలవాట్లు, ఆ జనాభా, టెక్ సాంకేతిక మార్పులు, వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పు, ఆర్థిక వ్యవస్థ స్వరూపముపై ఆ వస్తువు యొక్క డిమాండ్ ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ డిమాండ్ సూత్రం అంటే మిగతా పరిస్థితులు స్థిరంగా ఉంచి ఒక వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే ఆ వస్తువును కొనుగోలు చేసే డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. అదేవిధంగా ఒక వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే ఆ వస్తువు కొనుగోలు చేసే డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. ధరకు డిమాండ్కు విలోమాను సంబంధం ఉంటుంది. సో ఈ ధరకు డిమాండ్కు సంబంధం ఎలా ఉన్నదనేది డిమాండ్ సూత్రం వివరిస్తుంది. నెక్స్ట్ డిమాండ్ షెడ్యూల్ అంటే డిమాండ్ పట్టిక అంటే ఒక వినియోగదారుడు మార్కెట్లో వివిధ రకాల ధరల వద్ద ఎంత పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేస్తున్నాడో తెలియజేసేదే డిమాండ్ పట్టిక. ఈ డిమాండ్ పట్టికను రెండు రకాలుగా చెప్పవచ్చు: ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటే ఒక వినియోగదారుడు వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో వస్తు సేవలను కొనుగోలు చేశాడో, మార్కెట్లో వస్తు సేవలను కొనుగోలు చేశాడో తెలియజేసేదే డిమాండ్ షెడ్యూల్. అదేవిధంగా మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ మార్కెట్లో అనేక మంది వినియోగదారులు వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేశారో తెలియజేసేది మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. నెక్స్ట్ డిమాండ్ సూత్రానికి ప్రమేయాలు. డిమాండ్ సూత్రం ఈ క్రింది ప్రమేయాలను కలిగి ఉన్నది. ఒకటి, వినియోగదారుని యొక్క ఆదాయంలో మార్పు ఉండకూడదు. వినియోగదారుని ఆదాయంలో ఎటువంటి మార్పు ఉండకూడదు. రెండు, వినియోగదారుని అభిరుచులు అలవాట్లలో మార్పు ఉండకూడదు. వినియోగదారుని ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలలో మార్పు ఉండకూడదు. సమీప భవిష్యత్తులో ఏ విధమైన వస్తువులు మార్కెట్లో ప్రవేశపెట్టకూడదు, ఏ విధమైన వస్తువులను కనుగొనకూడదు. భవిష్యత్తులో ఎటువంటి ధరల మార్పు ఉండకూడదు. ఈ ప్రమేయాల మీద ఆధారపడి డిమాండ్ సూత్రంను మనం నిర్మించడం జరిగింది. నెక్స్ట్ డిమాండ్ సూత్రానికి మినహాయింపులు. డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులు కలవు. అవి ఏమిటంటే, ఒకటి గిఫెన్ పారాడాక్స్. గిఫెన్ అనే ఆర్థికవేత్త ఈ గిఫెన్ పారాడాక్స్ను తెలియజేయడం జరిగింది. అతని పేరు మీదుగా మనం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నాసిరకమైన వస్తువుల విషయంలో ధర పెరిగినట్లయితే వాటి యొక్క డిమాండ్ పరిమాణం కూడా పెరుగుతుంది. అదేవిధంగా నాసిరకమైన వస్తువుల విషయంలో వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. ధరకు డిమాండ్కు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ధరకు డిమాండ్కు అనులోమాను సంబంధం కలిగి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ శ్రామికులు నాసిరకమైన వస్తువుల విషయంలో ధర తగ్గినట్లయితే అతను కొనుగోలు చేసే తగ్గిపోతుంది. ఎందుకంటే తన వాస్తవిక ఆదాయం పెరుగుతుంది. ఆ పెరిగిన ఆదాయంతో వేరే వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెబ్లాన్ ఎఫెక్ట్ అంటే ప్రెస్టీజియస్ గూడ్స్ అంటే గౌరవసూచిక వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. అంటే
సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులు వస్తువు యొక్క ధరలు పెరుగుతున్నప్పుడు మాత్రమే వస్తువులను ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వస్తువులు వాటికి గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే విధంగా ఉంటుంది. ఆ వస్తువులను కొన్నప్పుడు వాళ్లకు ప్రతిష్ట ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ధర ఎక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రమే కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఆ వస్తువుల యొక్క ధర తగ్గుతున్నప్పుడు ధనవంతులు ఆ వస్తువుల కొనుగోలు పరిమాణంను తగ్గిస్తారు. గౌరవ సూచిక వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది. ధరకు డిమాండ్కు ప్రత్యక్ష సంబంధం లేదా ధరకు డిమాండ్కు అనులోమాన సంబంధం ఉంటుంది. నెక్స్ట్ స్పెక్యులేషన్, సట్టా వ్యాపారం. అంటే భవిష్యత్తులో వస్తువు ధరలు పెరుగుతాయని భావించినప్పుడు ఇప్పుడు వస్తువుల కొనుగోలు పరిమాణం, వినియోగదారుడు వినియోగించే వస్తువుల పరిమాణం పెరుగుతుంది. వినియోగదారుడు వినియోగించే వస్తువుల డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. అదేవిధంగా సమీప భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని భావించినప్పుడు వినియోగదారుడు తాను వినియోగించే వస్తువుల పరిమాణంను తగ్గిస్తాడు. సో ఈ స్పెక్యులేషన్ వ్యాపారంలో కూడా డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ధరకు డిమాండ్కు అనులోమాన సంబంధం లేదా ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉంటుంది. నెక్స్ట్ అంటే సాధారణంగా వస్తువుకు ధర ఎక్కువగా ఉంటే ఆ వస్తువు మన్నికైన వస్తువు అని, ధర తక్కువగా ఉంటే ఆ వస్తువు నాసిరకమైన వస్తువు అని మనం ఒక భ్రాంతిని కలిగి ఉంటాము. సో ధర ఎక్కువగా ఉన్నప్పుడు డ్యూరబుల్ కూడా మన్నికైన వస్తువులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే అది నాసిరకమైందని ఆ వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులు తగ్గిపోతూ ఉంటారు. కానీ ధనికులు తగ్గిపోతూ ఉంటారు. కానీ ఇటువంటి సందర్భంలో మధ్యతరగతి వారు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తారు. థ్యాంక్ యూ.